ఇక జర్నలిస్టుల అక్రమ నిర్బంధం రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. మీడియా ప్రతినిధుల పట్ల పోలీసుల దాష్టికాన్ని యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. తీవ్రవాదులు చేసినట్టుగా అరెస్ట్, జర్నలిస్ట్, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. మీడియా పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న కక్షపూరిత వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో భోగి పండుగ రోజు జర్నలిస్టుల అరెస్టులు రాజకీయంగా పెను దుమారం రేపాయి. ఎన్టీవీలో ప్రసారమైన వార్తా కథనానికి సంబంధించి విచారణ కోసం ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల్ని పోలీసులు తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం అర్ధరాత్రి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, సీనియర్ రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ను అరెస్టు చేశారు. జర్నలిస్టులను ఇలా అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇటీవల వార్తా ప్రసారం చేశారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ 75, 78, 79, 351(1), 352(2) సెక్షన్ల కింద ఈ నెల 10న సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుతో పాటు నారాయణపేటలో సీఎంకి వ్యతిరేకంగా వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వ్యక్తికి సంబంధించిన కేసు విచారణ కోసం డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం సిపి సజ్జనార్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ఐఏఎస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్త ప్రసారం చేసినందుకు విచారించాలని ఎన్టీవీకి చెందిన 3 రిపోర్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాంకర్ ఇంటికి కూడా వెళ్లి హడావిడి చేసి తిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. అలాగే సీఈఓ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరిస్తూ ఆరా తీశారని సమాచారం. తెల్లవారితే భోగి పండుగ నేపథ్యంలో సెలబ్రేషన్స్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో దొంతు రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. బషీర్బాగ్ సిసిఎస్ కు తరలించారు. మరోవైపు జర్నలిస్టులు పరిపూర్ణాచారి, సుధీర్ను ఎలాంటి వారి ఇండ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిద్రిస్తున్న సమయంలో పోలీసులు వచ్చి తలుపులు బాదడం, వెంట తీసుకెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు రిపోర్టర్ల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిసింది. అటు బషీర్బాగులోని సిసిఎస్ కార్యాలయానికి తరలించిన తర్వాత వారిని కలవడానికి ఎవరినీ అనుమతించలేదు. జర్నలిస్టు ప్రతినిధులకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. అర్ధరాత్రి నుంచి హైడ్రామా నడుమ విచారణ కొనసాగింది. దీంతో మీడియా, సోషల్ మీడియాలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తున్నది. బుధవారం సిసిఎస్ లో విచారణ అనంతరం జర్నలిస్టు సుధీర్ను వైద్య పరీక్షల కోసం కింగ్ కోటి దవాఖానాకు తరలించారు. పరీక్షల అనంతరం బయటకు తీసుకొస్తుండగా ఏం జరిగిందంటూ సుధీర్ను మీడియా ప్రశ్నించింది. సంబంధం లేకున్నా తనపై కేసులు పెట్టారంటూ సుధీర్ చెప్తున్న సమయంలో పోలీసులు ఆయన మెడపై చేయి వేసి గొంతు నొక్కుతూ తీసుకెళ్లి వాహనంలో ఎక్కించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అరెస్టు చేసిన 3 జర్నలిస్టుల్ని సిసిఎస్ లో సిట్ బృందం విచారించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు సుమారు 20 గంటల పాటు సిసిఎస్ లోనే జర్నలిస్టులు ఉన్నారు. ఎక్కడి నుంచి ఇన్పుట్స్ వచ్చాయనే దిశగా పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. వార్త ప్రసారమైన సమయంలో పరిపూర్ణాచారి శబరిమలలో ఉండడంతో తర్వాత ఆయన్ను వదిలేసినట్లు తెలిసింది. ఎప్పుడు పిలిచినా మళ్లీ రావాలని సూచించారు. అటు పోలీసులు కింగ్ కోటి దవాఖానాలో జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టు జడ్జి జర్నలిస్టుల రిమాండ్ అభ్యర్థనను తిరస్కరించారు. 20,000 నగదు, ఇతర పూచీకత్తు మీద వారికి బెయిల్ మంజూరు చేసింది. తమపై అక్రమంగా కేసులు పెట్టారని, న్యాయస్థానంలోనే కేసును ఎదుర్కొంటామని రమేష్, సుధీర్ చెప్పారు. పోలీసుల దాష్టీకంపై ఎన్టీవీ యాంకర్ దేవి మీడియాకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. వృత్తి ధర్మంలో భాగంగా కేవలం వార్త చదివానన్నారు. సిట్ పోలీసుల ప్రతి ప్రశ్న వేధించేలా ఉన్నా స్పష్టంగా సమాధానం చెప్పానని వివరించారు. విచారణకు సహకరించినా తన ఇంటికి పోలీసుల్ని పంపించడం, తన భర్తతో మాట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ అని దేవి ప్రశ్నించారు. ఎన్టీవీలో ప్రసారమైన వార్తా కథనంపై యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. సమస్య అక్కడితో అయిపోతుందని అందరూ భావించారు. కానీ జూబ్లీహిల్స్ లోని ఎన్టీవీ కార్యాలయంలో సిసిఎస్ బృందం బుధవారం ఒక్కరోజే 2 సార్లు తనిఖీలు నిర్వహించింది. రిపోర్టర్లు వాడిన కంప్యూటర్లు చూపించాలని, లేదంటే అన్ని సిస్టమ్స్ తీసుకెళ్తామంటూ బెదిరించారు. వార్త ఎలా ప్రసారమవుతుందో వివరాలు తెలుసుకున్నారు. న్యూస్, కంప్యూటర్స్, సర్వర్ రూమ్స్ సీజ్ చేస్తామని బెదిరించారు. ఎడిటర్ ఎక్కడున్నారో చెప్పకుంటే అందరినీ అరెస్టు చేస్తామని దబాయించారు. అయితే పోలీసులు చేసిన హడావుడి చూసిన డెస్క్ జర్నలిస్టులు భయాందోళనకు గురయ్యారు. తర్వాత సెర్చ్ వారెంట్ లేకుండా నేరుగా వచ్చి హడావుడి చేయడమేంటని ప్రశ్నించారు. గట్టిగా నినాదాలు చేయడంతో పోలీసులు బయటకు వెళ్లిపోయి మళ్లీ కాసేపటికి లోపలికొచ్చారు. విచారణకు సహకరించాలని రిక్వెస్ట్ లెటర్ రాసి ఇచ్చారు.
రిపోర్టర్లు వాడిన సిస్టమ్స్ డ్రైవ్ను పరిశీలించారు. 5 గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత సిసిఎస్ పోలీసులు ఒక సిపియును వెంట తీసుకెళ్లారు. అరెస్ట్ అయిన ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ను విచారించేందుకు సిపి సజ్జనార్ సిసిఎస్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సజ్జనార్ ఈ కేసులో పూర్వాపరాల్ని పరిశీలించడంతో పాటు పెట్టిన సెక్షన్లపై సమీక్షించినట్టు తెలిసింది. ఎన్టీవీలో ప్రసారమైన కథనం ఎలా చేశారు, ఆధారాలేంటి, ఛానల్ యాజమాన్యం పాత్రపై ఆరా తీసినట్టు తెలిసింది. ఈ కేసులో పేర్కొన్న మిగతా ఛానల్స్ కు సంబంధించిన 32 మందిని అదుపులోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు ఓ పోలీస్ అధికారి చెప్పారు. వార్త ప్రసారానికి ప్రోత్సహించిందెవరనే కోణంలో కూడా ఈ విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా డీజీపీ శివధర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి జర్నలిస్టుల అరెస్టును ఖండించారు. ఉగ్రవాదుల మాదిరిగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదని, విచారణకు రమ్మంటే వస్తారని చెప్పారు. అటు టెర్రరిస్టుల పట్ల ప్రవర్తించినట్లుగా అర్ధరాత్రి వేళ జర్నలిస్టులని అరెస్టు చేయడమేంటని జర్నలిస్టు